శ్లోకము 7 యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మాన సృజామ్యహం. అర్జున, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ధర్మం తగ్గిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు నేను అవతారం తీసుకుంటాను. శ్లోకము 8 పారిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను కాపాడడానికి, దుష్టులను నశింపజేయడానికి, మరల ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తాను. వివరణ: కృష్ణుడు 3 ముఖ్యమైన పనుల కోసం అవతరిస్తాడు: మంచివారిని రక్షించడం, చెడువారిని అణచిపెట్టడం, ధర్మంని ప్రపంచంలో తిరిగి స్థాపించడం. శ్లోకము 9 జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సోర్జున. అర్జున, నా జన్మలు, నా కార్యాలు దైవస్వరూపమైనవి అని ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారో అలాంటివారు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మళ్లీ జన్మను పొందరు, నేరుగా నన్ను చేరుకుంటారు. వివరణ: దేవుని అవతారం సాధారణ పుట్టుక కాదు. ఆయన చేసే పనులు కూడా మనుషుల పనులు కావు. అవి దివ్య కార్యాలు, పవిత్రమైనవి. ఎవరు ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటారో వారికి పునర్జన్మ బంధం ఉండదు. వారు మోక్షం పొందుతారు, అంటే దేవుని సాన్నిధ్యంలో శాశ్వత శాంతి.